ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయి? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఆరోగ్యపరంగా బాగా ఉండబోతుంది. మీరు చాలా శక్తివంతంగా, అలాగే మీ జీవితంలో కొత్త రిఫ్రెష్ను కూడా చూస్తారు. మీరు మీ ప్రియమైన వారితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మరికొన్ని రాశుల వారికి మీ కుటుంబ సభ్యులను కూడా బాగా చూసుకోగలుగుతారు. ఇదే సమయంలో మీరు మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలతో మీరు సౌమ్యంగా ప్రవర్తించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు విలువైన దాన్ని కొనాలని ఆలోచిస్తుంటే మరికొంత సమయం వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు పెద్దగా ఖర్చు చేయకపోతే మంచిది. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగులతో ఈ వారం మంచిగా ప్రవర్తించాలి. మీరు నిరుద్యోగులై ఉంటే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే చాలా కష్టపడాలి. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి 12 రాశుల గురించి ఒక్కొక్క రాశిగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా బాగా ఉండబోతుంది. మీరు చాలా శక్తివంతంగా రిఫ్రెష్ అవుతారు. మీరు మీ ప్రియమైన వారితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులను బాగా చూసుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో మీరు మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలతో మీరు సౌమ్యంగా ప్రవర్తించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు విలువైన దాన్ని కొనాలని ఆలోచిస్తుంటే మరికొంత సమయం వేచి ఉండాలి. ఈ సమయంలో మీరు పెద్దగా ఖర్చు చేయకపోతే మంచిది. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగులతో ఈ వారం మంచిగా ప్రవర్తించాలి. మీరు నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు మరింత కష్టపడాలి. త్వరలో మీకు కావాల్సిన ఉద్యోగం కూడా పొందుతారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో భాగస్వామితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. మీరు అలాంటి వారికి దూరంగా ఉండాలి, లేకపోతే వ్యాపారంలో పెద్ద నష్టం అయితే ఉండదు. మరోవైపు మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే మీరు మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ప్రజలకు ఈ సమయం చాలా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు పనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని దానికి శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారవేత్తలైతే ఈ వారం చాలా అదృష్టాన్ని పొందుతారు. మీ కృషి మరియు అవగాహనతో మీరు మంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. మరోవైపు మీరు ఉద్యోగం చేస్తే ఆఫీసులో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ పనితీరు చాలా బాగుంటుంది. మీ గౌరవం కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. అయితే మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించాలి. మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచిది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని ఫిర్యాదులను తొలగించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ మనస్సును మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు స్నేహితులతో కూడా చాలా ఆనందిస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఉత్సాహాల్లో ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి, లేకుంటే అది మీకు కష్టాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల కార్యాలయంలో ఈ వారం తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, లేకపోతే అది మీకు కష్టంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలంటే కష్టపడాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు ఒత్తిడి ఉంటుంది. మీ శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. ఈ కాలంలో మీ పెద్ద ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఏదైనా విలువైన వస్తువును కొనాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఈ కాలంలో వారి ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల కూడా చూస్తారు. ఇక వారం మధ్యలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉంటాయి. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి వైఖరి కొంచెం అజాగ్రత్తగా ఉంటుంది. దాని కారణంగా మీరు పెద్ద నష్టాన్ని చూస్తారు. పని విషయంలో మీకు బాగా ఉండబోతుంది. ఉద్యోగులకు పెండింగ్ పనుల భారం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక కన్యరాశి. కన్యరాశి వారు ఈ వారం వాహనంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేయకుండా చూడాలి, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో బద్ధకం మరియు సోమరతనం ఉంటుంది. ఈ సమయంలో మీపై పని భారం ఎక్కువ ఉంటుంది. మీ పురోగతి కూడా ఆగిపోవచ్చు. ఈ సమయం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు వారి కృషికి మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఈ మధ్యకాలంలో పోటీ పరీక్ష ఇచ్చినట్లయితే మీరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు.
మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఈ కాలంలో మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక తులారాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు చాలా సానుకూలంగా శక్తితో నిండి ఉంటారు. మీరు మీ శక్తిని సరిగా ఉపయోగిస్తే మంచి విజయాన్ని పొందుతారు. పని విషయంలో వ్యాపారవేత్తలు ఈ కాలంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మరోవైపు ఉద్యోగులు తమపై అధిక పని ఒత్తిడి చేయకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ వారం ఫ్యామిలీ మీటింగ్లో మీకు మంచి అవకాశాలుగాను లేదంటే ఫ్యామిలీలో మీకు బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి పెద్దలతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఏదైనా సమస్యలు ఉంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక స్థితిలో పెద్ద ఎత్తున దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. చాలా కాలం తర్వాత మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ప్రేమ వివాహం చేయాలనుకుంటే మీ మార్గంలో వచ్చే పెద్ద అడ్డంకిని తొలగించవచ్చు. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల ఆమోదం పొందే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఇప్పటికీ వివాహం చేసుకుని ఉంటే మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అవగాహనతో మీ ఇంటి జీవితం ఆనందంగా నిండి ఉంటుంది. ఈ వారం వ్యాపార వ్యక్తులకు చాలా ముఖ్యమైనది. మీరు భాగస్వామ్యంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో మీరు మంచి భాగస్వామిని పొందవచ్చు. అదే సమయంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రజలకు పురోగతి మార్గాలు తెరవబడతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా వివాదం చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సహనంతో పనిచేయాలి. త్వరలో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు ఇస్తే వాటిని పూర్తి కృషి మరియు అంకిత భావంతో నెరవేర్చడానికి ప్రయత్నించాలి. మీరు త్వరలో మీ కృషి ఫలాలను ప్రమోషన్ రూపంలో పొందుతారు. ఈ సమయం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే మీరు అజాగ్రత్త మీ మధ్య ఛేదను పెంచుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది. మీరు చాలా సమతుల్యంగా ప్రవర్తించాలి. ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ ఆలోచించకుండా పంచుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ కాలంలో ఉద్యోగులు సహోద్యోగులతో గాసిప్ చేయకుండా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు కొన్ని పెద్ద రాజకీయాలకు బాధితులు కూడా కావచ్చు. ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా రన్ చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈ కాలంలో మీ సమస్యలు అయితే పెరుగుతాయి. ఇక కుంభరాశి వారికి వ్యాపారవేత్తలు అయితే చాలా బాగుంటుంది. ఈ వారం గతంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల నుండి మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. అదే సమయంలో ఉపాధి ఉన్నవారు కూడా పురోగమిస్తారు. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఇంటి వాతావరణం కొంతకాలంగా సరిగ్గా జరగకపోతే ఈ కాలంలో పరిస్థితి సాధారణమైనదిగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మంచి సమన్వయం కలిగి ఉండాలి. అందరితో మీరు నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. మీ మధ్య ఉన్న సమస్యలను కోపంతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. అలాగే మీ జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే అహంకారానికి దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈ వారం ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరు ఈ ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.